నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో గల బాలయోగి గురుకుల విద్యాలయంలో గురువారం సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యాధులు, వాటి లక్షణాలను విద్యార్థులకు మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు వివరించారు. టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు సంభవించడానికి గల కారణాలు, వాటి లక్షణాలు, తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. గురుకులం ప్రిన్సిపాల్ భీమడోలు రాజారావు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు. వారు కూడా సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఫస్ట్ మెషిన్లు ఉన్నాయి కాబట్టి నైట్ టైమ్ రూమ్లోనే ఉండేటట్టు చూసుకోవాలి. ఆ దోమ కొట్టకుండా చూసుకుంటే దోమ వల్ల వచ్చే దోమ కొట్టడం వల్ల వచ్చే జ్వరాలేంటి? చెప్పమ్మా. టైఫాయిడ్ వస్తుందా? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు ఎలా ఉంటాయి? దేనికైనా ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలకాయ పోటు, కడుపులో నొప్పి, ఇలాగా చికెన్ గున్యాకి అయితే జాయింట్లు నొప్పులు, అలాగే డెంగ్యూకి అయితే ఒంటి మీద దద్దుర్లు, నీరస పట్టుకోవడం, ఈ లక్షణాలు ఉన్నాయి. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా మీరు వెంటనే మీ సార్ కానీ ప్రిన్సిపల్ గారికి కానీ చెప్తే గళ్ళు దగ్గర ఫుడ్స్ ఇవి తినడం వల్ల మీకు ఏంటంటే ఈ అన్హైజీన్ ఫుడ్ తినడం వల్ల మీకు ఏంటంటే టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో విస్సాకోడేరు గ్రామంలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో మాట ఇవ్వడం జరిగిందో, సో దాని ప్రకారం 1వ తారీఖు నాడు ఈరోజు ఉదయమే రాష్ట్రం అంతా పెన్షన్లన్నీ పంపిణీ ప్రారంభమైంది. ఒకే రోజు చెప్పినవన్నీ కూడా ఒక ప్రణాళికతో అల్టిమేట్గా అతి కొద్ది కాలంలోనే ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అందజేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సామాజిక భద్రత కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తంపల్లి గ్రామంలో గురువారం ఉదయం ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000కు పెంచి ఇస్తున్నామని చెప్పారు. అలాగే వికలాంగులకు, వితంతువులకు కూడా పెంచిన పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈ పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని నిడదవోలు నియోజకవర్గంలో చేపట్టాం. ఈరోజు పురుషోత్తపల్లి గ్రామంలో మొట్టమొదటిగా ఒక 11 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు చూసుకుంటే 603 పెన్షన్లు ఉన్నాయి. ప్రమాణమే 25 లక్షల పైచీలకు డబ్బుని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ డిజేబుల్డ్ పీపుల్ కానీ, మంచం నుంచి దిగలేనటువంటి వాళ్ళకి 15,000 చొప్పున ఇవ్వడం, అదేవిధంగా ఇతరత్ర ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు, 6,000 రూపాయలు చేయడం, అదేవిధంగా 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని ఈ నెల నుంచి 4,000, క్రితం నెల స్టార్ట్ చేసాం, అది 7,000గా ఇచ్చాం. ఇప్పటి నుంచి 4,000 ప్రకారం ప్రతి నెల ఇచ్చే కార్యక్రమాన్ని, ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అధికారంలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నటువంటి అంశం. అదేవిధంగా
ఇవాళ రమారమి ఈ మండలంలో వరకు చూస్తే 10,000 పైచీలకు పెన్షన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, ఎంఆర్ఓ పి శ్రీనివాసులు పాల్గొన్నారు. సమర్థవంతమైన పరిపాలనకు నిదర్శనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో గురువారం ఆయన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డితో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 64,90,000 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో పార్టీలకు అతీతంగా అందరం సమైక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులు శాసనసభలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. శాసనసభలో ప్రతి ఒక్క శాసనసభ్యునికి మాట్లాడే విధంగా అవకాశం ఇస్తామని వివరించారు. చేయలేరు, కష్టం అన్నారు కదా, చాలా మంది విమర్శించారు కదా. అంటే నేనేమంటానంటే ఈ సందర్భంలో మీకు పొందిన ద్వారా సమర్థమైన పరిపాలన ఉంటే ఇది కార్యక్రమం చేసుకోవచ్చు. ఈరోజు నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడు కోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేసి నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను. పార్టీలకు అతీతం రాష్ట్రం అందరి రాష్ట్రం, ఇది ఏ ఒక్కటి రాష్ట్రం కాదు, అందరి రాష్ట్రం. కాబట్టి అన్ని పార్టీల వారు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే రాబోయే తరం వారికి మేలు జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టి నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొవాలి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ ఎం నాగలత, మాజీ మంత్రి కెఎస్ జవహర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం పట్ల ఎన్డీఏ కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పి గన్నవరం మండలంలోని లంకల గన్నవరంలో ఉన్న నిరాతాన్నధాత్రి డొక్కా సీతమ్మ నివాసం వద్ద వేడుకలను నిర్వహించారు. సీతమ్మ వారసులైన డొక్కా భీమ కామేశ్వరరావు, లక్ష్మీ ప్రభా దంపతులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సత్కరించారు. ప్రభుత్వ పథకాలకు మహానుభావుల పేర్లు పెట్టిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం అన్నదానం చేస్తూ చరిత్రకెక్కిన డొక్కా సీతమ్మ ఖ్యాతిని ప్రస్తుతించారు. ఆమె సేవ నిరతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా పథకానికి ఆమె పేరు పెట్టడం గర్వకారణమని తెలిపారు. డొక్కా సీతమ్మ గారు ప్రపంచంలోనే ఒక మహా వ్యక్తిగా పేరుగాంచడానికి కారణమైనటువంటి నిత్యాన్నదానం, నిత్యము అన్నదానం చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకి ఈ పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది. అటువంటి వ్యక్తి జీవించినటువంటి ఈ లంకల గన్నవరం, పి గన్నవరం నియోజకవర్గంలో ఒక భాగం అవటం, ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ చేసుకున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆమె చేసినటువంటి పుణ్యానికి, ఆమె చేసినటువంటి సేవ అంటే నిత్యాన్నదాన సేవకి గుర్తించి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి, ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటువంటి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులైనటువంటి నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు,
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్బాబు, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, వైస్ ఎంపీపీ చెల్లిబోయిన గంగాదేవి, సర్పంచ్ పసలపొడి రామకృష్ణ, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు సిరిగినిడి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన హామీలను అమలు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పంపిణీలో భాగంగా గురువారం కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లోని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పెంచి వృద్ధులు, వితంతువులు, వైకల్యం ఉన్న వారి కష్టాలను తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం నియోజకవర్గంలో తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నానని శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. దీనిలో భాగంగా జీలుగుమిల్లిలో బస్సు షెల్టర్ను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. దీని అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నానని 2-3 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాగే ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సులు ఆగే విధంగా అధికారులతో మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు. జీలిగిమిల్లి మండలం నా సొంత మండలం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్ షెల్టర్ ఉందో దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఇమీడియట్లీగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మాకు అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా దగ్గర, ఇక్కడ బస్సు కూడా ఆపట్లేదనేసి అనేక కంప్లైంట్లు రావడం జరిగింది. దానిపై ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున మా సొంత నిధులతో ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని రవికుమార్ గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా దీన్ని 2-3 రోజుల్లో ఈ బస్ షెల్టర్ కట్టించి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా, మంచిగా ఉండే విధంగా ఈ బస్ షెల్టర్ నిర్మిస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడమనుగు రవికుమార్, మండల నాయకులు పసుపులేటి రాములు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం లెప్రసీ కాలనీలో మౌలిక వసతులు మెరుగుపరచాలి. అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం. భీమవరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పేర్కొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ మొత్తాలతో ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులు. తణుకులో స్పష్టం చేసిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు రామరాజు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఎస్సీ వర్గీకరణ విజయంతో తణుకులో సంబరాలు జరుపుకున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలు. అభ్యుదయ కవి దేవరకొండకు తణుకులో ఘన నివాళి. అమృతం కురిసిన రాత్రిని ప్రశంసించిన తణుకు నన్నయ్య భట్టారిక పీఠం. తాడేపల్లిగూడెంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. ప్రకటించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. పురుషోత్తపల్లిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. సంపద సృష్టించగల నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాయవరం గ్రామంలో వెల్లడించిన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మంత్రి రామనారాయణ రెడ్డితో కలిసి పెన్షన్ల పంపిణీ. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పట్ల పి గన్నవరంలో హర్షం వ్యక్తం చేసిన ఎన్డీఏ కూటమి శ్రేణులు. సీతమ్మ వారసులను సన్మానించిన ఎమ్మెల్యే సత్యనారాయణ.
పేదలకు మరింత అండనిచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కొత్తపేటలో వివరించిన ఎమ్మెల్యే బండారు. జీలుగు మిల్లిలో బస్ షెల్టర్ను పరిశీలించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.